కానీ చంద్రబాబుది కూడా ఇప్పుడు ఏ విధంగా అయిపోయినట్టే చంద్రబాబు నాయుడు నిన్న ఒక మాట అన్నాడు, పవన్ కళ్యాణ్ చూసినప్పుడు రామారావుని చూసినట్టు సంతోషపడుతున్నాడంట. అందుకే పవన్ కళ్యాణ్కి నా విజ్ఞప్తి ఏమంటే, పవన్ కళ్యాణ్ గారు బాగా ఆలోచించు, ఇది సినిమా కాదు. ఎన్టీ రామారావుని ఏ విధంగా నిన్ను చూసి సంతోషపడుతున్నాడో ఎన్టీ రామారావు పెట్టిన గతే చంద్రబాబు ద్వారా నీకు పడుతుంది. ఎన్టీ రామారావుని అంత బాగా చూసిన ఆయన ఒక పార్టీ నిర్మించినటువంటి వ్యక్తినే వెన్నుపోటు పొడిచి ఆయన్ని పదవి భ్రష్టం చేశారు. నిన్ను కూడా అదే కోవలో చూస్తున్నాను అంటున్నాడు. కాబట్టి నువ్వు కూడా జాగ్రత్తగా ఉంటే నీకు మంచిది. కానీ చంద్రబాబు నీ మాట వినాలన్నా, పవన్ కళ్యాణ్ మాట వినాలన్నా, లేదా మోడీ గారి మాట వినాలన్నా తెలియకుండా తికమకమయ్యి అల్లాడిపోతుండవు. నువ్వు జాగ్రత్త పడాల్సిందిగా పవన్ కళ్యాణ్ని పదే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా వాగ్దానాలు చేసినోడు జగన్మోహన్ రెడ్డి ఏ వాగ్దానం చేసినా భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా చేశాడు. చంద్రబాబు ఏ వాగ్దానం చేసినా అది బూట వాగ్దానాలు చేసి రాక్షసులు ఏ విధంగా అబద్ధాలు చెప్తారో ఆ విధంగా అబద్ధాలు చెప్పి రాజ్యాన్ని వెళ్తున్నాడు. దానికి పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచి జాగ్రత్త పడాల్సిందిగా పవన్ కళ్యాణ్ని నేను కోరి వారికి విజ్ఞప్తి చేస్తున్నా.